నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజు ఇక్కడ రెసిపీ అయితే బెండకాయతోనండి. బెండకాయతో అని చెప్పి చట్నీ చూపిస్తున్నానని చూస్తున్నారా? బెండకాయ అలాగే ఎండుమిర్చితో చట్నీ. ఇదైతే మనకి రైస్లోకి అలాగే దోశల్లోకి కూడా చాలా చాలా సూపర్గా ఉంటుంది. ఎక్కువగా బెండకాయ ఫ్రై అలాగే పులుసు అలా చేస్తాం కదా, కానీ ఈ విధంగా ట్రై చేసి చూడండి. కొంచెం టమాటో ఎండుమిర్చితో అలాగే ఈ చట్నీ మనకి 2-3 రోజులు నిల్వ కూడా ఉంటుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. రోటి పచ్చళ్ళుగా కావాలనుకునే వాళ్ళైతే ఈ విధంగా ట్రై చేయొచ్చండి. ఇది రోట్లో అయినా నూరుకోవచ్చు, మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, నేనైతే ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసాను అనేది వీడియోలోకి వెళ్తూ చెప్తాను. వీడియోలోకి వెళ్దామా? ఈరోజైతే ఇక్కడ బెండకాయ పచ్చడి కోసం బెండకాయలు తీసుకున్నాను. ఇక్కడ 100 గ్రామ్స్ వరకు, టమాటాలు ఒక 4-5 చిన్నవి, అలాగే పచ్చిమిరపకాయలు ఒక 5-6, ఎండుమిరపకాయలు ఒక 6-7 వరకు తీసుకున్నాను. మరి ప్రాసెసింగ్ ఏంటో వీడియో చేస్తూ చెప్తాను. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. ముందుగా ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఇక్కడైతే ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత ఇందులోకి పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, అలాగే మినప్పప్పు, నేనైతే పొట్టులేని మినప్పప్పు తీసుకున్నానండి, 1 స్పూన్ వరకు తీసుకుంటున్నాను. ఇవి లో ఫ్లేమ్లో ఉంచి కొంచెం దోరగా వేగనిస్తున్నాను. ముందుగా ఒక 2-3 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి. ఇక్కడ పప్పులన్నీ కొంచెం దోరగా వేగిన తర్వాత ఇందులోనే ధనియాలు కూడా వేసేసుకుంటున్నాను, 1 స్పూన్ వరకు. అలాగే మధ్యలోకి తెంచి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను. పచ్చిమిరపకాయలు కట్ చేయకుండా వేస్తే మనకి పొయ్యి గట్టంతా కూడా చిందిపోయినట్టుగా అవుతుంది కదా, అందుకోసమే కట్ చేసి వేసుకున్నాను. ఇది కొంచెం లో ఫ్లేమ్లో ఉంచి దోరగా వేగనిస్తున్నాను. ఇక్కడ ఇవన్నీ వేగిపోయినాయి, ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను వీటిని. ఇక్కడ ఇక్కడ ఇదే పాన్లోకి ఇంకొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేశాను. ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నింటినీ కొంచెం వేయించుకుంటున్నాను, ఒక 2 నిమిషాల పాటు. ఆయిల్ హీట్ అయిన తర్వాత బెండకాయ ముక్కలు వేసేస్తున్నాను. 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటున్నాను. ఇక్కడ బెండకాయ ముక్కలు కొంచెం వేగిపోయిన తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా వేస్తున్నాను. టమాటాలో ఉన్న నీరుతోనే ముక్కంతా మెత్తగా మగ్గిపోతుంది కాబట్టి మూత పెట్టేస్తున్నాను. ఇక్కడ 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచి మూత పెడుతున్నాను. 5 నిమిషాల తర్వాత ఇక్కడ మూత తీస్తున్నాను. ఇక్కడ చూడండి, బెండకాయతో సహా టమాటో చక్కగా ఉడికిపోయింది, బెండకాయ ముక్క కూడా చక్కగా ఉడికిపోయింది. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఈ కొంచెం ఆరనిస్తున్నాను. ఈ ముక్కలు కొంచెం ఆరిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. ఇక్కడ పప్పులు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు మొత్తం ఆరిపోయిందండి. వీటన్నిటిని ముందుగా గ్రైండ్ చేస్తున్నాను. వీటితో పాటుగా జీలకర్ర, అలాగే వెల్లుల్లిపాయలు, పులుపుకి కొంచెం చింతపండు, మీ దగ్గర పేస్ట్ లాగా లేకపోతే 2 రెమ్మల చింతపండును వేసుకోవచ్చండి. అలాగే రుచికి తగినట్లుగా సాల్ట్. ఒక్కసారి గ్రైండ్ చేస్తున్నాను మెత్తగా. ఇక్కడ చూడండి, పప్పులన్నీ చక్కగా మెదిగిపోయినాయి కదా. ఇప్పుడు నేను ఇందులోకి ముందుగా బెండకాయ ముక్కలు కూడా కాకుండా టమాటో వేస్తున్నాను. టమాటో కూడా వేయటం వల్ల మనం వేసిన ఈ పప్పులన్నీ ముందు మెత్తగా అయిపోతాయి. టమాటో వేసిన తర్వాత ఒక్కసారి గ్రైండ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మనం టమాటో వేసిన తర్వాత పప్పులన్నీ కలిపి కూడా మెత్తగా వచ్చేసింది. ఇంకా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఆల్రెడీ బెండకాయ ముక్కలు వేయించినవి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఇందులోకి వేసేస్తున్నాను. ఇక్కడ బెండకాయ ముక్కలన్నీ వేసిన తర్వాత మూత పెట్టి కొంచెం గ్రైండ్ చేస్తున్నాను, మరీ మెత్తగా కాకుండా.
చూడండి బెండకాయ తొలకలు తెలుస్తూనే ఉన్నాయి చక్కగా. ఇది బౌల్లోకి తీసుకుంటున్నాను నేను. ఇక్కడ చూడండి బెండకాయ ఎండుమిరపకాయలతో చట్నీ రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇదైతే రైస్లోకి అలాగే దోశల్లోకి కూడా చాలా చాలా సూపర్గా ఉంటుందండి. మీరు ట్రై చేసి చూసి మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.